ఒకసారి ఊహించుకోండి, మీరు ఈరోజు ఇండియన్ బ్యాంక్స్లో టాప్ 5లో ఉన్న ఒక కంపెనీలో 1 lakh ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ వీక్కి అది 62,000కి పడిపోయింది అండ్ ఒకటే రోజు 27% ఫాల్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎగ్జిట్ అవుతారా లేదా కంటిన్యూ అవుతారా? సేమ్ సిచ్యువేషన్ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి అయింది. ప్రముఖ నేషనల్ బ్యాంక్ ఇండస్ఇండ్ కు భారీ షాక్ తగిలింది. ట్రేడింగ్ సెషన్ లో బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. Now, if you look at the market cap loss that we are seeing for IndusInd Bank, it's more than 15,000 crore rupees. IndusInd Bank has identified accounting discrepancies of 2.35%. లాస్ట్ వీక్లో అది ఆల్మోస్ట్ 38% ఫాల్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా 20,000 కోట్లు యావరేజ్ అయిపోయింది. కరెంట్లీ ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ 52,380 కోట్లు ఉంది. అలాగే 2018లో ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన ఈ కంపెనీ షేర్ ప్రైస్ అక్కడి నుంచి ఈ రోజుకి ఆల్మోస్ట్ 68% ఫాల్ అయింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 3 విషయాలు తెలుసుకుందాం. ఈ రీసెంట్ ఫాల్ 27% ఒకటే రోజు ఎందుకు కరెక్ట్ అయింది, అలాగే ఈ కంపెనీ 2018 నుంచి ఎందుకు ఒక్కసారి కూడా ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళలేదు, ఈ విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ కరెంట్లీ బై చేయొచ్చా లేదా ఇంకా వెయిట్ చేయాలా, ఆర్ ఇంకా ఈ కంపెనీని నెగ్లెక్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేయడానికి, ఈ విషయం కూడా తెలుసుకుందాం. అండ్ లాస్ట్లీ మనం ఈ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఇంత ఫాల్ అయినప్పుడు ఎలా కనిపెట్టాలి ముందే, ఫ్యూచర్లో ఇలాంటి హ్యూజ్ ఫాల్లో దొరికిపోకుండా ఉండడానికి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ వినీత్, ఐఎమ్ ఎన్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. ఫస్ట్ చూసుకుంటే ఎందుకు ఇంతలా ఫాల్ అయింది. మీకు తెలుసు ఈ కంపెనీ షేర్ ప్రైస్ 27%, అది కూడా మార్చి 11th ఫాల్ అయిందని. ఇది ఎందుకంటే మార్చి 10th ఈ కంపెనీ ఒక నోటీస్ రిలీజ్ చేసింది. అది మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతుంది. క్లియర్గా ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్ నుంచి వచ్చింది నోటీస్. అందులో ఈ కంపెనీ ఇంటర్నల్ ఆడిట్స్లో కొన్ని అకౌంటింగ్ ఎర్రర్స్ చేసిందని ఉంది. సరే, ఇన్ సింపుల్గా మీకు ఈ నోటీసులో ఏమంటున్నారని చెప్పాలంటే, ఈ అకౌంటింగ్ ఎర్రర్స్ వల్ల ఈ కంపెనీకి 2,100 కోట్ల నష్టాలు రాబోతుందని చెప్పారు. అండ్ ఈ 2,100 కోట్లు తక్కువేమీ కాదు, అది కంపెనీ యొక్క 2.35% నెట్వర్త్. అండ్ ఇదే కాకుండా ఇంకా ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది, అందులో ఇంకా ఈ నెంబర్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మీరు ఒకవేళ కొత్త అయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ ఏంటి అని. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఇప్పుడు కంపెనీ తరపున పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ క్యాష్ ఫ్లోలో ప్రతి రూపాయి కరెక్ట్గానే ఉందా, కరెక్ట్గానే ఎంట్రీ అయిందా, లేదంటే ఏమైనా ఫ్రాడ్స్ చేశారా అంటే ప్రతి రూపాయికి బిల్ అండ్ ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంటూ ఉంటారు. దాన్ని ఆడిటింగ్ అంటారు. అది ఇంటర్నల్గా ఎంప్లాయీస్ చేస్తుంటూ ఉంటారు కాబట్టి ఇంటర్నల్ ఆడిటింగ్ అంటారు. అదే ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే ఇందాక చెప్పినట్టు సేమ్ వర్క్ ఈ ఆడిటర్స్ కూడా చేస్తారు, కానీ ఇప్పుడు ఈ ఆడిటింగ్ మాత్రం బయట వాళ్ళు చేస్తారు, కంపెనీ తరపున కాకుండా. సో అందుకనే దీనిని ఎక్స్టర్నల్ ఆడిట్ అంటారు. కంపెనీ ఇంటర్నల్ ఆడిట్ ప్రకారం అది 2,100 crores ఎక్కువగా చూపించింది లాస్ట్ 7 years నుంచి. అది ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్కి డిడక్ట్ అవుతుంది. అంటే లాస్ట్ క్వార్టర్కి చూసుకుంటే ఈ కంపెనీ దగ్గర దగ్గర 1,400 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. సో నెక్స్ట్ క్వార్టర్కి పక్కాగా ఈ కంపెనీ -2,100 crores తీసేస్తే లాస్ని ఫేస్ చేయబోతుంది. అండ్ ఈ నెంబర్ ఫైనల్ కాదు, ఎక్స్టర్నల్ ఆడిట్ చేశాక ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఆ రిపోర్ట్లో ఉంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ కంపెనీ సిఎఫ్ఓ గోవింద్ జైన్ గారు కూడా ఆన్ ఆఫ్ సడన్ రిజైన్ చేశారు. అలాగే ఇంకొక రీజన్, ఈ కంపెనీ సీఈఓ 3-year ఎక్స్టెన్షన్కి ఆర్బీఐని అడిగితే ఆర్బీఐ నుంచి కేవలం 1 year పర్మిషన్ వచ్చింది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి ఈ కంపెనీ షేర్ ఎంతలా ఫాలో అవడానికి. బేసికలీ మేనేజ్మెంటే కంపెనీ యొక్క గ్రోత్ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ రెసిగ్నేషన్ ఎక్సెట్రా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ట్రాక్ చేయటం. అండ్ ఈ కంపెనీ 2018 నుంచి ఎందుకు ఫాలో అవుతుంది అంటే ఈ కంపెనీ సీఈఓ అండ్ డెప్యూటీ సీఈఓలే ఒక టైంలో వాళ్ళ వాటా ఈ కంపెనీ షేర్స్ని అమ్మేశారు. అండ్ ఈ బ్యాంక్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎన్పిఎస్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ సబ్సిడరీ కంపెనీ బిఎఫ్ఐఎల్ ద్వారా మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇచ్చేది, అంటే ఒక 20,000 నుంచి 50,000 దగ్గరలో. అది ఎవరికి? ఇన్కమ్ లేని వాళ్ళకి, ఎటువంటి హామీ లేకుండా లోన్ ఇచ్చేసేది. సో దీనివల్ల కంపెనీకి లోన్ బుక్ పెరిగి ఎక్కువగా ఈ బ్యాంక్కి కస్టమర్స్ ఉన్నారు అండ్ మనీ ఫ్లో బయటికి బాగా అవుతుంది అని కనబడుతుంది. కానీ నిజం ఏంటంటే అక్కడ రిస్క్ ఎక్కువగా ఉంది, ఇచ్చిన అమౌంట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ రీజన్స్ వల్ల బ్యాంక్ షేర్ ప్రైస్ ఫాలో అవుతుంటూ ఉంది అప్పటి నుంచి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? బై చేయొచ్చా లేదా నెగ్లెక్ట్ చేయాలా? డేటా ప్రకారం చూసుకుంటే కొంతమంది అనలిస్ట్ ఈ కంపెనీ ఇంకా స్ట్రాంగే అని, ప్రాఫిటబుల్ కంపెనీ అని, ఈ షేర్ డిక్లైన్ బయింగ్ ఆపర్చునిటీ అని అంటున్నారు. కానీ ఈ సిఎఫ్ఓ రిజిగ్నేషన్, సీఈఓ 1 year ఆర్బీఐ అలాట్మెంట్ ఇవ్వడం అండ్ ఇంటర్నల్ ఆడిట్ ఎర్రర్స్ అన్ని నెగిటివ్స్. దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ బ్యాంక్కి ఒక క్లారిటీ లేదు. కొన్ని వీక్స్ ఆర్ మంత్స్ ఇంకా ఈ కంపెనీలో ఒక వాలటాలిటీ ఉండొచ్చు.
సో షార్ట్గా చెప్పాలి అంటే మంచిగా లో ప్రైస్కి ఇన్వెస్ట్ చేసే విధంగానే ఉన్న ఈ కంపెనీ, కానీ ఇంకా న్యూస్ రానివ్వండి బయటికి, మేనేజ్మెంట్ స్టేబుల్ అవ్వాలి, ఎక్స్టర్నల్ ఆడిట్ ఏమంటుందో చూడాలి, ఆర్బీఐ నుంచి ఏం ఫర్దర్ న్యూస్ వస్తుందో చూడాలి. సో కరెంట్లీ ఎటువంటి బయింగ్ కూడా చేయొద్దు. అండ్ గైస్ డిస్క్లైమర్, ఇది నా ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. నేను ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. మీ ఓన్ రీసెర్చ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఫైనల్లీ ఈ కైండ్ ఆఫ్ ఫాల్ ఎలా మనం ముందే కనిపెట్టాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీసెర్చ్. క్లియర్గా ఇక్కడ స్క్రీనర్లో ఉన్న డేటాతో పాటు కింద ఈ పీడిఎఫ్ చూడాలి. అందులో మేనేజ్మెంట్ ఏమంటుందో చూడాలి. మీకు తెలుసా, డీమార్ట్ ప్రాఫిటబుల్ అయినా వాటి మేనేజ్మెంట్ ఒకసారి వాళ్ళకి కాంపిటీషన్ పెరిగిపోతుంది, లైక్ స్విగ్గీ, జెప్టో, బిగ్ బాస్కెట్ వీళ్ళ ద్వారా, అందుకే వాళ్ళకి ప్రాఫిట్ ఏం పెరగట్లేదు అని అన్నారు. ఆ తర్వాత ఆ షేర్ హెవీ ఫాలో అయింది. సో మేనేజ్మెంట్ ఏమంటుంది, ఇవన్నీ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అలాగే ఆర్బీఐ ఆర్ సెబీ నుంచి, ఈ రెగ్యులేటరీ బోర్డ్స్ నుంచి ఏమైనా న్యూస్ వస్తుందా ఈ కంపెనీ మీద అని కూడా చూడాలి. అండ్ టెక్నికల్గా కూడా ఎలా ఉంది మూమెంట్ అని చూడాలి. వన్స్ క్లియర్డ్ అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్కి డిసైడ్ అవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. అండ్ మార్కెట్లో వస్తున్న న్యూస్ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. రెడ్ ఫ్లాగ్స్ని కనిపెడుతుంటూ ఉండాలి. అండ్ మనందరికీ మెయిన్ ఇంపార్టెంట్ లాసెస్ తగ్గాలి మన పోర్ట్ఫోలియోలో. లాసెస్ తగ్గాలి అంటే మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అవ్వాలి. నేను ఇన్ రీసెంట్ ఏ కంపెనీస్లో అయితే వాటి ప్రమోటర్స్, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాళ్ళ వాటాని ఇంక్రీజ్ చేసుకుంటున్నారో అందులో టాప్ 5 మిడ్ క్యాప్ కంపెనీస్ని సెలెక్ట్ చేసి ఎందులో అయితే వీళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారో చేశానో ఆ వీడియో లెఫ్ట్ సైడ్ పాపోతుంది, ఒకసారి కవర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కొంచెం రిస్క్ తీసుకోవాలి అని ఉంటే, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా, అలాంటప్పుడు ఈ రైట్ సైడ్ వీడియో చూడండి. స్మాల్ క్యాప్ కరెంట్లీ 30% దగ్గర ఫాలో అయింది. మళ్ళీ ఎప్పుడు గ్రో అవుతుంది, ఆ స్మాల్ క్యాప్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.